మనిషి ఎక్కువ కాలం జీవించాలంటే వాకింగ్తో పాటు 30 నిమిషాల సాధారణ వ్యాయామం చేయాలని కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ కార్డియాలజీ హెచ్ఓడి డాక్టర్ శ్రీధర్ కస్తూరి తెలిపారు. కిమ్స్ సన్షైన్ హాస్పిటల్లో వరల్డ్ హార్ట్ డే వేడుకలు నిర్వహించారు. తాను రాసిన ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ ఉపయోగపడే ప్రొసీజర్ లిటరేచర్ పుస్తకాన్ని డాక్టర్ శ్రీధర్ కస్తూరి ఆవిష్కరించారు. తరచూ హెల్త్ చెకప్ చేసుకుని సరైన చికిత్స తీసుకుంటే జీవితకాలాన్ని పొడిగించవచ్చని డాక్టర్ శ్రీధర్ కస్తూరి తెలిపారు. The truncal obesity very common. The insulin resistant diabetes is very common. So ఇవన్నీ ఉన్నప్పుడు ఆల్రెడీగా మనకి జెనెటికల్ బట్ వీఆర్ టేకింగ్ స్మోకింగ్, మనం ప్యాసివ్గా ఉన్నాము, ఎక్కువ ఎక్సర్సైజ్ చేయలేము, డైట్ అంటే మనము డెత్ రేట్ కూడా చూస్తే వరల్డ్ వైడ్ హైపర్ టెన్షన్ 10 మిలియన్స్ అయితే మన డైటరీ ఫ్యాక్టర్స్ ఓన్లీ 6 మిలియన్ డెత్స్ కాదు. ద డైట్ ప్లేస్ ఏ బిగ్ రోల్. ప్లీజ్ పే అటెన్షన్ టు డైట్ వాట్ ఎవర్ యు ఆర్ టేకింగ్ అండ్ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయండి, షుగర్ అడిక్వెట్ ట్రీట్మెంట్ కంట్రోల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ కంపల్సరీ బిలో 70 ఉంచుకోండి. అదేవిధంగా ఈ వెయిట్ గెయిన్ కాకుండా గుండె సంబంధిత అంటే కోవిడ్కి ఏంటంటే మనకు బ్లడ్ వెజల్స్ లోపల ఉన్న పొరని ఎండోథీలియం. కోవిడ్ అనేది ఇట్ హ్యాస్ ఎ స్పెషల్ ఎఫినిటీ టు ఎఫెక్ట్ ఎండోథీలైటిస్ అంటారు. రక్తనాళం గోడలు ఉన్న లోపల పొరలకు వచ్చే ఇన్ఫ్లమేషన్ ఈ వైరస్ అని. అంటే మామూలుగా ఇప్పుడు మనము ఈరోజు మనకు కోవిడ్ రాని పర్సన్ లేదు, అంటే మైల్డ్గా వచ్చిన వాళ్ళకు దాంతో రిస్క్ లేదు. ఎవరైతే ఐసీయూలో అడ్మిట్ అయ్యారు, వెంటిలేటర్ రిక్వైర్మెంట్ ఉంది, ఆక్సిజన్ లెవెల్స్లో ఉన్నాయి, వాళ్ళలో ప్రోగ్రెస్. బట్ అదర్వైజ్ మైల్డ్ ఉంది, వార్డులలో ఉంది, తర్వాత ఏసిమ్టమాటిక్ వాళ్ళకు ప్రోగ్రెస్ ఉంటుంది. అంటే బట్ ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఎప్పుడైనా సపోజ్ ఫ్యామిలీ